హాయ్ అండి. వెల్కమ్ టు విజయరామ్ కిచెన్. సమ్మర్‌లో మాత్రమే దొరికే మామిడికాయలతో మనం ఎన్నో రకాల రెసిపీస్ చేసుకుంటూ ఉంటాం కదా! కానీ ఎక్కువ శాతం ఎక్కువగా తినేది మామిడికాయ పచ్చడే కదా! అయితే ఈ మామిడికాయ పచ్చడిని నేను చూపించిన విధంగా, నేను చెప్పిన విధంగా చేయండి. మీకు టేస్ట్ బావుంటుంది. అలాగే సింపుల్‌గా కూడా అయిపోతుంది. ఈ పచ్చడి కోసం 2 మామిడికాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. ఇలా కట్ చేసిన వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి లో ఫ్లేమ్లో ఇవన్నీ కూడా దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత ఒక రోట్లోకి తీసుకొని ఇందులోనే పచ్చడికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసి ఇవన్నీ కూడా బాగా మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలి. ఇలా మెత్తగా దంచి ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు అదే రోట్లోకి ఒక 7, 8 వెల్లుల్లిపాయలు వేసుకోండి. తర్వాత కొన్ని మామిడికాయ ముక్కలు వేసి ఇవన్నీ కూడా మెత్తగా దంచుకోండి. రోలు ఉంటే ఇలా రోలు వాడుకోండి. పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ రోలు లేకపోతే మిక్సీలో కోర్స్గా గ్రైండ్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా మెత్తగా దంచిన తర్వాత మిగిలిన మామిడికాయ ముక్కలు కూడా వేసి ఇవన్నీ కూడా మెత్తగా దంచుకోండి. ఇలా దంచుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు, అలాగే మామిడికాయ పులుపుని బట్టి కారాన్ని యాడ్ చేసుకోవాలండి. అంటే కొన్ని మామిడికాయలు ఎక్కువ పులుపు ఉంటాయి, కొన్ని మామిడికాయలు తక్కువ పులుపు ఉంటాయి కదా! కాబట్టి వాటి పులుపుని బట్టి మనం కారం యాడ్ చేసుకోవాలి. పచ్చట్లో కారం అంతా కలిసిపోయేలా ఒకసారి అంతా కూడా బాగా దంచుకోండి. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కచ్చాపచ్చగా దంచుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఈ పచ్చడికి పోపు పెట్టుకుందాము. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఈ పచ్చడిలో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, కావాలంటే కొంచెం మీరు తగ్గించుకోండి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు, హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఇవన్నీ కొంచెం వేయించుకోండి. ఇప్పుడు కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి ఇవన్నీ బాగా వేయించుకోండి. తర్వాత ఇందులోకి కొంచెం ఇంగువ యాడ్ చేసుకోండి. ఈ పచ్చట్లో ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత ఈ పోపుని బాగా వేయించుకుని మనం ముందుగా దంచుకున్న ఈ పచ్చడిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చడిని కొన్ని సెకండ్లు ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతి పొడిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు టేస్ట్ చూసుకొని సాల్ట్ ఏమైనా సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఈ పచ్చడి ఇడ్లీ, దోశలోకి అలాగే రైస్లోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.